ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు చనిపోతారు. లేదంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక అమ్మాయి ప్రేమ ఎట్లా విఫలమైందో అట్లా లవ్ ట్రామా ఫెయిల్యూర్స్ ఉండే ట్రామా. ట్రామాస్ సో ఇవి చాలా అంటే మనిషిని కుంగదీసేస్తాయి. చాలా భయంకరంగా చంపేస్తాయి. సార్ సో మెనీ కేసెస్ సార్. హ్మ్. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ మెమరీలోనే బ్రతుకుతూ ఉంటారు పాపం. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళని బయటికి తీసుకురాగలుగుతారా తీసుకురావచ్చు క్వాంటమ్ థెరపీతో? ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. సో ఎట్లా? హీల్ దేర్ దెమ్సెల్ఫ్. ఓకే. ఇట్స్ అంటే ఇది మ్యాజిక్ అని చెప్పము, అందుకే సైన్స్ అని చెప్తున్నాను, కానీ ఇట్స్ రియలీ ఎ మ్యాజిక్. వావ్, యా, సూపర్. పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిట్స్. ఇప్పుడు కొంతమంది రాంగ్ వ్యక్తుల్ని ప్రేమిస్తారు, లేదంటే రాంగ్ పర్సన్స్ తో లైఫ్ షేర్ చేసుకుంటారు. ఫస్ట్ తెలియదు వాళ్ళకి, తర్వాత వాడు చాలా క్రూరుడు, సైకో ఇట్లాంటి వాళ్ళతో కాపురం చేస్తుంటారు. వాళ్ళని ఎలా బయటపడేస్తారు మేడం? డెఫినెట్లీ సార్, ఇద్దరికి ఉండాలి అది. ఫస్ట్ అమ్మాయి సో ఇష్టంగా చేసుకుంది, అవును, అతని బిహేవియర్ తర్వాత అమ్మాయికి బయటపడింది. అవును. సో నౌ షీ హ్యాస్ అంటే అన్బేరబుల్ కెపాసిటీ వచ్చేసింది అమ్మాయికి. సో ఫస్ట్ అక్కడ పాస్ మూమెంట్ అని అమ్మాయి తీసుకుంటే అమ్మాయికి అర్థమవుతుంది అనమాట. వెన్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ ఆన్ మై హ్యాండ్స్, హౌ విల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, జుట్టు మనం పిక్కునికి వేరే వాళ్ళు లాగేకి డిఫరెన్స్ ఉంటుందా? చాలా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఓకే, దట్ దే విల్ రియలైజ్ ఇన్ ద థెరపీ. అచ్చా, ఓకే. సో మరి ఇప్పుడు అంటే భర్త ఒప్పుకోడు, ఎందుకంటే వాడు సైకో, వాడు ఎట్లాగో రాడు మీ దగ్గరికి. ఈ అమ్మాయిని ఎట్లా బయటపడేస్తారు? షీ కెన్ హీల్. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో కొన్ని నేర్పిస్తాము టెక్నిక్, దే విల్ అప్లై ఆన్ దేర్ పార్ట్నర్స్. ఓ వెరీ గుడ్, అట్లా కూడా చేయొచ్చా? సూపర్ సూపర్. ఇది చూస్తే ఏదో నిజంగా మ్యాజిక్ లాగే ఉంది. ఇప్పుడు మామూలుగా నరదిష్టి అంటూ చెప్తుంటాం, దిష్టి తగిలింది దిష్టి అంటే ఒక మనిషి తన తీక్షణమైన చూపులతోటి చూసి ఒక వేరే మనిషికి హాని చేస్తామని నిజంగా దిష్టి అనేది ఉంటుందా, లేదా ఇట్స్ ప్లాసిబో లాంటి అట్లాంటిదా? ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్లాసిబో థింగ్. సో వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న చూస్తూ ఉంటాం వ్యాపారస్తులు, అది తప్పు అని నేను చెప్పట్లేదు. సో ఏదైనా కూడా దిష్టి కోసం పెట్టుకుంటున్నాము, లేదా సంథింగ్ పెట్టుకుంటారు. సో కానీ ఎప్పుడైనా బిల్ గేట్స్ని అలా చూసారా మీరు? వై? దే ఆర్ సూపర్ రిచ్, దేర్ ఇన్కమ్ ఇస్ ఓపెన్ టు వరల్డ్. ఎవ్రీవన్. అవును, అవును. వారన్ బఫెట్ కదా. అవును. మరి why they are not fearing of అంటే you are accumulating that energy. అప్పుడు నాకేమో అవుతుంది భయం, మీలో ఫియర్ ఉంది కాబట్టి అది మీకు ఎఫెక్ట్ చేస్తుంది. మీలో ఫియర్ లేకపోతే మీరు అసలు అది మీ దగ్గరకు రాదు. దట్ ఈస్ ఆల్సో ఇన్ లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళకు అది ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, వాళ్ళని కూడా సెట్ చేస్తారు. రైట్. కొందరు మనం కొన్ని ఇంట్లోకి, కొన్ని ఆఫీసులోకి, ఇళ్లలోకి వెళ్ళగానే మనకు చాలా అసలు డిస్కంఫర్ట్ ఉంటుంది, ఏంది ఇదంతా ఎట్లా ఉంది అనే ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. సో దీన్ని తీసేయచ్చా? క్లియర్ చేయొచ్చా? త్రూ క్వాంటమ్ యూ కెన్ క్లియర్ ద ఎనర్జీ ఆఫ్ ద ఏరియా, పీపుల్, నాన్ లివింగ్ థింగ్స్ టు. సీరియస్ గా? ఓకే, ఎట్లా చేస్తారు మేడం అది? త్రూ థెరపీతో. ఓకే, ఓకే. విత్ ద రైట్ ఇంటెన్షన్. ఓకే. మీరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ కూడా చేస్తుంటారా? రిగ్రెషన్ అంటే యా, దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ రిలేషన్షిప్. ఏదైనా ట్రామా అన్నాను అందులో వస్తుంది. యా, దట్ విల్ ఆల్సో కెన్ హీల్ అన్నమాట. ఉన్నాయా నిజంగా మేడం? జన్మలు ఉంటాయా? డెఫినెట్లీ. జన్మలు అంటే నేను ముందే చెప్పాను సార్, ఇట్స్ క్యారింగ్ ఏ మెమరీ. ఓకే. సో వెన్ యు ఆర్ మీరు మెమరీ క్యారీ చేస్తున్నారు అంటే దాని తాలూకు ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మెడిటేషన్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కర్మలు క్లియర్ అవుతూ ఉంటాయి. సో ఒక 100% ఎఫెక్ట్ అవ్వే చోట జస్ట్ 3 to 4% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా నేచర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళు రిటర్న్ చేయాల్సిందే. సో దట్ మచ్ పర్సెంటేజ్ ఎఫెక్ట్ అయితే కనపడుతుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకొకటి మేడం, మనకు చాలా చెడు థాట్స్ వస్తుంటాయి రోజు, చాలా నెగిటివ్ థాట్స్ రోజు వస్తుంటాయి. చంపేయాలను, లేదంటే అమ్మాయిల గురించి అన్న మనం లోపల ఫీల్ అవుతుంటాం, అయ్యో ఈమె గురించి ఇలా అనుకున్నాం ఏంటి, అలా అనుకోకూడదు. కానీ ఆగవు, మనసు ఆగదు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఆలోచనలు కూడా కంట్రోల్ చేయొచ్చా? జనరలీ ఒక హ్యూమన్ బీయింగ్కి సార్ 60 to 70,000 థాట్స్ వస్తాయన్నమాట, మార్నింగ్ లేవగానే నిద్రపోయే వరకు.
ఒక్క రోజులో 60,000 to 70,000 థాట్స్ ఎవ్రీ హ్యూమన్ విల్ గెట్. ఓకే. అందులో మనకు పనికొచ్చేవి, మనం ఏం చేయాలనుకుంటున్నామో, మన గోల్ సెట్టింగ్, ఇది ఎవరికైతే తెలుసో వాళ్ళు కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇక్కడ మొత్తం అంటే మీరు చెప్పారు. సో వెన్ యు ఆర్ సెట్ రైట్ విత్ ద క్లారిటీ ఆఫ్ ఇంటెన్షన్ విత్ రైట్ కాన్షియస్నెస్, సో మ్యాటర్ కరెక్ట్గా ఉంది అంటే యూ విల్ గెట్ ద రిజల్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ 60,000 to 70,000 థాట్స్ అన్నారు కదా, దాంట్లో నాకు ఇది జనరల్ గా. 50,000 చెడు సో ఆలోచనలు వస్తాయి. మీరు ఎప్పుడైతే థెరపీ తీసుకుంటారో, ఎప్పుడైతే మెడిటేషన్స్ చేయడం ప్రారంభిస్తారో, మీ థాట్ లెవెల్ అనేది తక్కువ అవుతుంది. అవునా? ఎస్, యూ విల్ ఫోకస్ ఆన్ జస్ట్ వాట్ యూ వాంట్. ఓకే. ఇప్పుడు క్యాన్సర్ లాంటి డిసీజెస్ వస్తాయి కదండి, అవి వచ్చినప్పుడు అది ఇమ్యూనిటీని బాగా డిస్టర్బ్ చేస్తుంది అనేది మనకు సైన్స్ చెప్తుంది. సో ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు వచ్చే ఈ రేడియేషన్స్ కానీ ఈ సమస్యలు కానీ తట్టుకునేలాగా వాళ్ళని క్వాంటమ్ థెరపీ ఏమన్నా ప్రిపేర్ చేస్తుందా? సో ఇట్స్ ఇది కాంప్లిమెంటరీగా వాళ్ళకి ఇవ్వచ్చు సార్. ఇట్ ఈస్ అంటే ఒక బ్లెస్సింగ్ అనుకుంటాను నేను ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళకు ఒక హోప్ కావాలి, కరెక్ట్, ఒక్క చిన్న రిలాక్స్ థాట్ కావాలి. అవును. త్రూ క్వాంటమ్ థెరపీ ఇట్ విల్ బి పాసిబుల్. దే ఆర్ గెటింగ్ ద బెనిఫిట్స్ అనమాట. సో మీరు థెరపీ ద్వారా మరి కాంకర్ చేయగలరా క్యాన్సర్ అంటే, డెఫినెట్లీ ఐ విల్ క్రియేట్ ద హోప్. అదే పాజిటివ్గా వాళ్ళకు స్ట్రెంగ్త్ అవ్వి, సో వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది అనమాట. ఓకే. సో మీరు రిమోట్ హీలింగ్లో కూడా స్పెషలిస్ట్. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి మీరు చేస్తున్నారు. సో వాళ్ళకి ఎనర్జీ ఎలా పంపిస్తారు మరి? సార్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వాచింగ్ దిస్, ఈజ్ ఇట్ కనెక్టెడ్ విత్ ఎనీథింగ్? వైర్స్ ఏమైనా చూస్తున్నారా? ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా మమ్మల్ని యూట్యూబ్లో. సో ఈజ్ దేర్ ఎనీథింగ్ కనెక్టింగ్? హౌ? త్రూ ద ఫ్రీక్వెన్సీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రేడియో స్టేషన్ 92.7 FM. సో ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ భాషా షో వినాలి, 92.7 బిగ్ ఎఫ్ఎం. సో 92.7 పెడితేనే మీరు నంబర్ ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వి బిగ్ ఎఫ్ఎం శేఖర్ భాషా షో వినగలరు. లేకపోతే అస్సలు వినలేము. దట్ ఫ్రీక్వెన్సీ ఐ విల్ క్రియేట్. ఓ బా, ఇప్పుడు అర్థమైందండి నాకు. ఓకే, ఆ ఫ్రీక్వెన్సీని మీరు సెట్ చేస్తారు. సూపర్ సూపర్ సూపర్. సో మన ఏదైతే బిహేవియర్ ఉందో, ఈ మన బిహేవియర్ని మొత్తాన్ని మన మైండే కదా, మనసా ఏది కంట్రోల్ చేస్తుంది అసలు మన బిహేవియర్? ఇంకా క్లారిటీ ఇవ్వాలంటే యువర్ మైండ్ అండ్ హార్ట్. సో ది క్లారిటీ ఆఫ్ మైండ్, ఎమోషనల్ బ్యాలెన్స్. ఓకే. సో రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రక్రియని క్వాంటమ్ థెరపీ. మళ్ళీ చెప్పండి. మైండ్ ని, థాట్స్, క్లారిటీ ఆఫ్ థాట్స్, ఓకే, ఎమోషనల్ బ్యాలెన్సింగ్. ఓకే, we will connect each other. Okay. When you are in a right thought process, you will do the right things. Okay. మీ ఎమోషన్స్ చాలా మంచిగా ఉంటాయి కాబట్టి మీరు హై లెవెల్ ఫ్రీక్వెన్సీలో ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఓకే.